హాయ్. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మనం ఒక 100 days యాక్షన్ ప్లాన్ అని రూపొందించుకొని దానికి అనుగుణంగా ఫస్ట్ స్టాప్లో మొత్తం సిలబస్ మీద పూర్తి అవగాహన వచ్చే విధంగా ఒక 9 టెస్ట్ల వరకు కండక్ట్ చేసుకున్నామండి. సో ప్రతి టెస్ట్ని కూడా మనము పూర్తి విశ్లేషణ ఇవ్వటం జరుగుతూ వస్తుంది. సో అందులో భాగంగా ఈరోజు టెస్ట్ 3కి సంబంధించి విశ్లేషణ చేస్తూ వస్తున్నాం. ఈ టెస్ట్ల మీద విశ్లేషణ అన్నది అభ్యర్థులకి ఎంతో ఉపయోగపడుతుంది అని మనకు ఫీడ్బ్యాక్ రావడంతో దీన్ని మరింత డీప్గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే వాళ్ళందరూ స్టడీ మొత్తం అయిపోయింది, కానీ ఎక్కడో కొంచెం అపనమ్మకం ఏర్పడుతూ వస్తున్నది అభ్యర్థుల్లో. అవుతుందా కాదా, చెయ్యాలా వద్దా, ఈ సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పుడు ఇంత చదివింది అంతా కూడా వాళ్ళు ప్రయాణం అయితే బాగానే చేశారు, కానీ ఎక్కడో ఏదో లిటిల్ బిట్ డౌట్ మాత్రం ఏర్పడుతూ వస్తుంది. సో ఆ లిటిల్ బిట్ డౌట్ అనేది ఈ టెస్ట్ ద్వారా మీకు క్లారిటీ అనేది పూర్తిగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కొంతమంది అడగటం ఏంటంటే, సార్ ఇప్పుడు అంటే ఎక్కువగా పాపం లేడీస్ వీళ్ళందరూ ఇంటి పనులు వాటిల్లో ఎక్కువ ఎంగేజ్డ్ అయిపోయి ఉన్నామండి, మాకు పూర్తిగా కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంది, కానీ ఎగ్జామ్ అయితే దగ్గరలో ఉంది, ఈ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది, దాని మీద కూడా కాస్త సలహా ఇవ్వండి అంటున్నారు. సో దాని మీద కూడా ఇచ్చే సలహా ఏమిటంటే, ఎలాగో ఎగ్జామ్ టైం దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే నమ్మకం అండి. మీ మీద మీకు నమ్మకం అనేది ఉంటే ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్ స్టేజే. ఇక్కడేమి మీకు 150 అవుట్ ఆఫ్ 150 వచ్చినా ఎంత వచ్చినా కానీ అక్కడ ఏమి పోస్ట్ అయితే ఉండదు. జస్ట్ మెయిన్స్ రాయడానికి అర్హత మాత్రం మీరు సంపాదిస్తారు. సో ఇక్కడ ఫస్ట్ మీ టాపిక్ కానీ మీ టార్గెట్ కానీ ప్రిలిమ్స్ దాటడం వరకే దృష్టి పెట్టండి. అలాంటి సందర్భంలో నేను ఏదైతే టెస్ట్లని చెప్తూ వచ్చానో ఒక రౌండ్ అయితే మీకు కంప్లీట్ అయిపోయింది కాబట్టి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా. ఇప్పుడు ఈ టెస్ట్ని బయటికి తీయండి, టెస్ట్ చదవండి, టెస్ట్ని అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వచ్చానో అట్లా రోజుకి ఒక టెస్ట్ని మీరు అలా చేసుకుంటూ వెళ్ళండి. ఒక 15 రోజుల్లో పూర్తి సబ్జెక్టు మీ చేతిలోకి వస్తుంది. ఇది రివర్స్ స్ట్రాటజీ. ఇప్పుడు ఉండే సమయాన్ని తెలివిగా వ్యవహరించడం అంటే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేయటం అంటే మన మీద మనకు నమ్మకం పెరగటం. కేవలం నమ్మకం అనే కాన్సెప్ట్ మీదే ఇక్కడ కాంపిటీషన్ ఎగ్జామ్ రన్ అవుతుంది. మన మీద నమ్మకంతో వెళ్ళామంటే సగం సక్సెస్ అక్కడే కనిపిస్తుంది. ఆ ఒత్తిడి కానీ చేయగలుగుతానా లేదా, ఈ లేనిపోని ఈ థింగ్స్ మైండ్లోకి రావటం వల్లనే చాలామంది అభ్యర్థులు నష్టపోతున్నారు. సో ఇప్పుడు అవన్నీ కూడా పోవాలి అంటే నేను పర్టికులర్ అంశం మీద ప్రశ్న వస్తే 100కి 100 నేను చేయగలుగుతా అని ధైర్యం మీకు ఉన్నది అంటే నవ్వుతూ ఎగ్జామ్లోకి వెళ్తారు, చక్కగా ఆనందంగా బయటికి తిరిగి వస్తారు, ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి మెయిన్స్కి ఆ టైంలో స్ట్రాటజీ అనేది దానికి అనుగుణంగా రూపొందించుకుంటారు. సో ఇట్లా చేయండి, మంచి రిజల్ట్ అని చూస్తారు. సరే మంచి వస్తుందా చెడు వస్తుందా అన్నది పక్కన పెట్టినా ఒక 5 రోజులు ట్రయల్ చేసి చూడండి. మీకు కాన్ఫిడెన్స్ పెరిగితే అప్పుడు ఇదే స్ట్రాటజీని కంటిన్యూ చేయండి. లేదు దీంట్లో కూడా నాకు కాన్ఫిడెన్స్ పెరగట్లేదు, ఇంకేమన్నా స్ట్రాటజీ ఉంటే బాగుంటా అంటే అప్పుడు దాని వైపు వెళ్ళండి. సో ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఇది బెస్ట్ స్ట్రాటజీ అని నాకు అనిపించి అది నేను మీకు చెప్తున్నాను. నచ్చితే దాన్ని కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే మీ ఆల్టర్నేటివ్ దానికి వెళ్ళచ్చు. సెకండ్ పాయింట్ ఇక్కడ, సో అభ్యర్థులు అంటే ఇక మార్కెట్లో ఉండే చాలా పుస్తకాలు అవన్నీ కూడా రిఫర్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ అందులో తప్పలేదు, పోటీ పరీక్షకు వెళ్తున్నప్పుడు 4 పుస్తకాలు చూసుకుంటూ ఉండాలి. సో అలాంటి సమయంలో ఏదో ఒక అంటే బుక్కులు అనేది ప్రైవేట్ పబ్లికేషన్స్ అండి, ఎవరిని కూడా మనం విమర్శించకూడదు. ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగి ఉండొచ్చు, ప్రింటింగ్ మిస్టేక్ జరుగుతుంది, ఆథర్స్ మంచిగానే రాస్తారు, అందులో డౌట్ లేదు. టైపింగ్ మిస్టేకో ప్రింటింగ్ మిస్టేకో జరుగుతుంది. దానిని పట్టుకొని అసలు అనాలిసిస్ చేయట్లేదు అభ్యర్థి. ఇక్కడ అనాలిసిస్ చేయకుండా నేను ఇక్కడ ఆన్సర్ చూసాను, నేను ఇక్కడ ఆన్సర్ చూసి అది వేరేలాగుంది అంటే కామన్ సెన్స్తో ఆలోచిస్తే అది ప్రింటింగ్ మిస్టేకా లేకపోతే ఈ కరెక్టేనా ఆ పాయింట్ అనేది అర్థమవుతుంది. ఉదాహరణకి ఇక్కడ నేను చెప్తున్నాను, గుణగ విజయాదిత్య. ఇక్కడ ప్రశ్న గుణగ విజయాదిత్యని ఇందులో ఫస్ట్ స్టేజ్లో మనము టెస్ట్ 3ని అనాలిసిస్ చేసేటప్పుడు క్లియర్గా వెళ్తున్నామండి. సో టెస్ట్ 2 ఏ విధంగా వెళ్ళానో టెస్ట్ 3ని ఇంకాస్త డెప్త్గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తున్నా. ఈ డెప్త్ అనాలిసిస్ వలన ఇక్కడ కొద్దిపాటి అపనమ్మకం ఉన్న, కాన్ఫిడెన్స్ లేకపోయినా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్ఫిడెన్స్ రావాలి. ఎంతో వర్క్ చేస్తున్నా, మీరే గమనిస్తూ ఉన్నారు. మనము క్లాసులు అయిపోయినాయి, మీ దారి మీది, నా దారి నాది అనట్లేదు.
టిల్ ద ఎగ్జామ్ వరకు మీతో ఉండి ఎక్కడ కూడా ఒక్క రాంగ్ స్టెప్ పడకుండా జాగ్రత్తగా తీసుకెళ్తున్నా. అదేవిధంగా ఫాలో అవుతూ ఉండండి మీరు కూడా. ఇక్కడ నుంచి ఇంకాస్త డెప్త్ అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తున్నాను, దానికి సిద్ధంగా ఉండండి. దీంతో రివర్స్ స్ట్రాటజీలో అయినా కానీ ఎగ్జామ్ క్లియర్ అయిపోయి మెయిన్స్కి వెళ్తారు, అక్కడ ఇంకో స్ట్రాటజీ ప్రకారం మనం ముందుకు వెళ్తాం. ఇందులో మొత్తం ఏపీ హిస్టరీకి సంబంధించి 30 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 30 ప్రశ్నలు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గుణక విజయాదిత్యుని కాలంలో పాండురంగంచే వేయించబడ్డ తొలి తెలుగు పద్యశాస్త్రం ఏది? ఇది ప్రశ్న అండి. దీనికి నేను ఇచ్చిన ఆప్షన్స్ చేదెళ్ల శాసనం, విప్పల్ల శాసనం, కలివెల్ల శాసనం, అద్దంకి శాసనం. ఈ 4 ఆన్సర్స్ ఇచ్చాను. సో ఆ ఆన్సర్ వచ్చి ఇక్కడ మీకు అద్దంకి శాసనం. ఇది చేశారు. ఒక అభ్యర్థి ఎవరో వాట్సాప్లో పెట్టడం ఏంటంటే, సార్ అద్దంకి శాసనము 748 AD అని ఉన్నది సార్, ఇక్కడ నేను చూసిన దాంట్లో మీరేమో నాకు అట్లా చెప్పారన్నాడు. కొంచెం కామన్ సెన్స్, నేనేమీ మాట్లాడలేదండి, కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే ఒకటి మీకే క్లారిటీ ఏర్పడుతుంది. గుణక విజయాదిత్యుడి కాలం అన్నది రాష్ట్రకూటంలో అమోఘ వర్ష పరిపాలన చేస్తున్న కాలం. అమోఘ వర్ష అనే ఆయన 830 నుంచి 850 అట్లా ఆ సమయంలో ఆయన పరిపాలన అనేది జరిగింది. 800+ ఉన్నది, 800కి ముందైతే లేదు. అట్లాంటి సమయంలో అమోఘ వర్ష కంటెంపరీ ఈస్టర్న్ చాళుక్య, ఈ కళ్యాణి చాళుక్య వెంగి చాళుక్య అయితే ఎట్లా మ్యాచ్ అవుతాడండి? అద్దంకి శాసనము 748లో ఎట్లా ఇవ్వగలుగుతాడు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనం నోట్స్లో క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు అద్దంకి శాసనంకి ఇయర్ ఇవ్వలేదు, మీరే చూపిస్తున్నారు. కానీ మనం అథెంటిక్గా ఉన్నది ఇవ్వవచ్చు అన్న సందర్భంలోనే ఇస్తాం తప్పితే దాని మీద ఎలాంటి కామెంట్స్ అనేది చెయ్యము. అసలు అద్దంకి శాసనంకి ఇయరే ఇవ్వలేదు. అద్దంకి శాసనం ఇచ్చింది పాండురంగడు, అంతవరకే చెప్పాను. గుణక విజయాదిత్యుడి కాలానికి మాత్రం ఇయర్ ఇచ్చాను. అది చూస్తే ఇప్పుడు మీకు స్పష్టత అనేది ఏర్పడుతుంది. సరే, దాని మీద కూడా నేను మీకు ఇప్పుడే క్లారిటీ ఇస్తా. మీరు చదివేటప్పుడు ఇప్పుడు ఎవరైతే లిటిల్ బిట్ కాన్ఫిడెన్స్ లేదండి అనుకుంటున్నారో వాళ్ళందరూ టెస్ట్ 3 చేయటం, ఇట్లా అన్ని టెస్టులు చేస్తుంటారు. ఒక టెస్ట్లో ఒక ప్రశ్న తీసుకుంటారు. ఇప్పుడు నేను చదివిన ప్రశ్న ఉదాహరణకి పెట్టుకుందాం, గుణక విజయాదిత్యుడు. నేను ఇక్కడ మీకు నోట్స్లో ఇచ్చాను. గుణక విజయాదిత్య 848 నుంచి 891 వరకు అతను పరిపాలన చేశాడు. చాళుక్య విజయధ్వజాన్ని గంగా నది మొదలు కావేరి వరకు వీరవిహారం చేయించిన వాడు. వేగి చాళుక్యులు అతి గొప్పవాడు ఎవడు అంటే గుణక విజయాదిత్యుడు. ఇది గతంలో గ్రూప్ 2 ప్రశ్న. అది గుణక విజయాదిత్యుడు గ్రూప్ 2 ప్రశ్న కూడా రావటం జరిగింది. గంగా నది మొదలు కావేరి వరకు వీరవిహారం చేయించిన వాడు. తూర్పు చాళుక్యులో ఇతనే గొప్పవాడు. ఇతనికి 4 బ్రాహ్మణ సేనానులు ఉన్నారు. కళియరాజు, అతని కొడుకు పాండురంగడు, దాని తర్వాత వినీడి శర్మ, రాజాదిత్య, ఈ 4 ఇతని బ్రాహ్మణ సేనాని. సో బోయకొట్టాలపై యుద్ధానికి వెళ్ళిన వాడు, బోయకొట్టాలు అంటే నెల్లూరు ఈ పరిసర ప్రాంతాలు వస్తుంది, ఇప్పుడు ప్రకాశం డిస్టిక్. అక్కడ యుద్ధానికి వెళ్ళిన వాడు ఈ పాండురంగడు. సో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడే కందుకూరుని రాజధానిగా చేసుకొని జస్ట్ పులికాటు సరస్వతిన అక్కడ ఆయన చిన్న సామంత రాజ్యంగా ఏర్పాటు చేసి గుణక విజయాదిత్యునికి అంకితంగా ఇచ్చాడు, దాన్ని డెడికేట్ చేశాడు. సో అలాంటి అక్కడే అద్దంకి అంటే అందరికీ తెలిసిందే కదా, ఆంధ్ర ప్రాంతంలో అక్కడ అద్దంకి శాసనం ఇచ్చాడు. ఈ పాయింట్ని నేను ఇక్కడ మీకు తెలుగు సాహిత్యము ఈ వేంగి చాళుక్యుల కాలంలో ఎలా అభివృద్ధి చెందింది అనే పాయింట్ని తెలియజేస్తూ పాయింట్ నెంబర్ 13, పాండురంగడు అద్దంకి శాసనంలో తర్వోజగనంలో అద్దంకి శాసనం ఇవ్వటం జరిగింది అని మీకు ఇచ్చాను. ఇక్కడ ఎక్కడా కూడా నేను ఇయర్ మెన్షన్ చేయలేదు. సో గుణక విజయాదిత్యుడికి ఇయర్ అన్నది 848 నుంచి 91 వరకు మెన్షన్ చేశాం. ఏన్షియంట్కి సంబంధించి మీరు ఇయర్స్ అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదని కూడా చెప్పాను. సో అలాంటి సందర్భంలో ఎక్కడో ప్రింటింగ్ మిస్టేక్ పడితే దాన్ని పట్టుకుని ఊగులాడితే ఏం చేస్తామండి? ఇతని టైమే 848. సో ఇతనిది కూడా నాకు ఏమన్నా డేట్ ప్రింట్ తప్పు పడ్డదా అంటే, ఇతను అమోఘ వర్షుడి యొక్క కంటెంపరీ రాష్ట్రకూట. సో రాష్ట్రకూట అమోఘ వర్షుడిని మరణించిన తర్వాత ఇతను పూర్తి తిరిగి సార్వభౌమాధికారం ప్రకటించుకున్నాడు. ఇదంతా కూడా నీట్గా మీకు క్లాస్లో అనాలిసిస్ చేశాను, నోట్స్లో కూడా చెప్పాను. అమోఘ వర్షుడి కంటెంపరీ అంటే ఆబ్వియస్లీ 840, 850 దగ్గరలోని కాలం వాడు. సో ఖచ్చితంగా అది అద్దంకి శాసనం అన్నది ఈ 850,
848 ఆ కాలంలో ఉంటుంది తప్పితే 748 ఉండదు. అది ప్రింటింగ్ మిస్టేక్ అంతే తప్పితే అక్కడ దాన్ని పెద్దగా చూసేసుకొని కామన్ సెన్స్ అందుకే ఆలోచించాలి అని చెప్పింది. ఒక చోట నువ్వు ఏదో చూసావు అది అనాలిసిస్ చెయ్యి, అంతేగాని ఒకటి పట్టుకొని ఇదే నిజమా అదే నిజమా అనుకుంటూ ఉంటే టైం వృధా తప్పితే చేసేది ఏమీ లేదు. సో అందుకని అట్లా గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఆలోచించండి, ఇట్లా అనాలిసిస్ చేయండి. ఎక్కడో ఏదో మిస్టేక్ ఉన్నంత మాత్రాన మొత్తం దాన్ని తప్పు పట్టడం అన్నది ఒక అభ్యర్థిగా ఇది సరైన అంశం కూడా కాదు. ఎంతో ఉపయోగపడుతున్నాయి మీకు మార్కెట్లో ఉండే టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా. ఏదో ఒకటి అది అని ఇదని అట్లా అక్కడ మీకు నచ్చితే చూసుకోండి, లేకపోతే లేదు. అక్కడ మిస్టేక్ పడదా అనాలిసిస్ చేసుకోండి, అనాలిసిస్ చేసుకొని రైట్ కొట్టుకోండి. అంతేగాని దాని మీద ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి, ఇది టైం కాదు మీకు. సో ఇలా చదవండి. సో పాండురంగడు. సో ఇప్పుడు ఆన్సర్ అవుతుంది మీకు అద్దంకి శాస్త్రం. ఇది రిపీట్ కాకూడదు. మీకు మిస్టేక్ ఏదైతే చేస్తున్నారో ఈ అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉంది, ఇన్ని వద్దు. ఏదో ఒకటి పట్టుకొని దాన్ని పట్టుకుని వెళ్ళు. అందుకని ఇప్పుడు ఇంత టైం తీసుకొని చెప్తాం. ఇదే రిపీట్ అవుతుంటే టైం అంతా దీనికే వెళ్ళిపోతుంది మీకు. సరే, వెంటనే గుణగ విద్యాదిత్యుని గురించి మీరు పూర్తి స్టడీ అనేది చేయాలి. గుణగుడి యొక్క జైత్రయాత్ర చేస్తున్నప్పుడు త్రిపుర, నెల్లూరు, కిరణపురము, అచలపురము ఈ 3 ప్రాంతాలని జయించటం వల్ల గుణగుడికి త్రిపుర మర్తమహేశ్వర అనే బిరుదము వచ్చింది. ఈ త్రిపుర మర్తమహేశ్వర అనే బిరుదాన్ని కలిగిన వాడు ఎవడు అనేది కూడా ప్రశ్న రిపీటెడ్గా వస్తుంది. అది గుణగ విజయాదిత్య అనేది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రాష్ట్రకూటుల యొక్క సార్వభౌమాధికార సూచికమైన పాలిధ్వజాన్ని, గంగా యమున తోరణాన్ని, సమధిగత పంచమహాశబ్ద బిరుదాన్ని ఇతను ధరించటం జరిగింది. సో ఇది కూడా ప్రశ్న. సమధిగత పంచమహాశబ్ద బిరుదాంకితుడు తూర్పు వేగి చాళుక్యుల్లో ఎవరు? ABCD. ఆన్సర్ అవుతుంది గుణగ విజయాదిత్య. ఇతని విజయాదిత్య 3 అని కూడా పిలుస్తాము. అది కూడా మనం నోట్స్లో ఇచ్చాము అన్నీ కూడా. ఒరిజినల్ పేరు ఏమిటి, ఈ పేరు ఏమిటి, అట్లా కూడా రావచ్చు అన్ని రకాలుగా. వన్స్ ఈ ప్రశ్న చేసావా వెంటనే నువ్వు చేయవలసిన పని ఏమిటి? నువ్వు చేయవలసింది మెటీరియల్లో గుణగ విజయాదిత్యుని గురించి పూర్తి స్థాయిలో చదవటము, దాని మీద నేను ఇచ్చిన క్లాస్ని వీడియో ఓపెన్ చేసి వీడియో చూడటము. చాలు అంతతో ఆపేసి. నేను వీడియోలోనే చెప్తూ వచ్చాను వీడియో క్లాస్లో ఎక్కడ ఏ ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు అని. ఈ క్రింది వారిలో ఏ ప్రాంతంలో ఉండేవారిని చండ చాళుక్యులుగా పిలువబడతారు? ABCD. అలా ప్రశ్న ఇస్తే నేను దీన్ని ఎక్కడ నాకు చూడలేదు వినలేదు అన్న ఫీలింగ్ వస్తుంది. అది నేను క్లాస్లో చెప్పాము, ఇక్కడ కూడా చెప్పటం జరిగింది. సో ఉత్తరాన మహానది నుండి దక్షిణాన పులికాటు మధ్య ఉండే వరకు కూడా మొత్తాన్ని పరిపాలించిన వీరిని చండ చాళుక్యులుగా ప్రసిద్ధిగాంచారు అని చెప్పాం. అట్లా గుణగుడి యొక్క బిరుదులు కానీ, గుణగుడి యొక్క ఈ అచలపురము, కిరణపురము ఈ పురాలని జయించటం కానీ. సో కింది వాటిలో అచలపురంని ఏ ప్రాంతంగాను గుర్తిస్తావు? గుణగుడు జయించిన లేదా త్రిపుర మర్తమహేశ్వర బిరుదాంకితము కలిగిన గుణగుడు జయించిన ఈ త్రిపురలో అచలపురము ఏ ప్రాంతంగా గుర్తించబడుతుంది? ABCD. సో అచలపురము పశ్చిమ గంగా ప్రాంతంగా గుర్తించబడుతుంది. కిరణపురము దక్షిణ కోశలుగా గుర్తించబడుతుంది. సో అంతా వెళ్ళండి. ఇప్పుడు వెనక నుంచి స్టెప్ని రాసుకుంటూ రావాలి. బిట్టు చూడటము ఎస్. ఇంకా గుణగ విజయాదిత్యుల్లో రేపు APPSC ప్రిలిమ్స్లో బిట్టు వస్తే మీరు చెయ్యలేరు అనే పదమే ఉండదండి. పూర్తిగా 100కి 100 పాళ్ళు ఎగ్జామ్ చేసి బయటకు వస్తారు ఒకసారి ఇట్లా చేస్తే. రెగ్యులర్ స్టడీలో అది వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టెంట్గా ఓన్లీ గుణగుడిని పట్టుకున్నారు మీరు, గుణగుడి మీద అయిపోయింది. అట్లా చేయండి, మంచి సక్సెస్కి మీరు దగ్గర అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్, సంగీత విద్వాంసురాలు అయిన చెల్లవ్వకు అత్తిలి గ్రామాన్ని దానము చేసింది ఎవరు? సో ఇది చాళుక్య భీమ. వెంటనే పక్క పేజీలోనే ఇచ్చాను. చాళుక్య భీమ. సో ఇతను ఇక్కడ అన్ని కూడా రాశాను. చాళుక్య భీమ. ఇతని ఆస్థానంలో చెల్లమ్మ అనే నర్తకి ఉంది. ఈవిడ తండ్రి మల్లప్ప. ఈయన సంగీతంలో తుంబుర వంటి వాడు. ఈ క్రింది వారిలో ఎవరి తండ్రి సంగీతంలో తుంబుర వంటి వాడిగా పరిగణించటం జరుగుతుంది? చెల్లవ్వ యొక్క తండ్రి. చెల్లవ్వ యొక్క తండ్రి
తుమ్మురుగా పరిగణించే మల్లప్ప ఎవరి కాలం నాటివాడు? అట్లా బిట్ ఆన్సర్ నుంచి ప్రశ్న తీసుకువస్తున్నప్పుడు చాళుక్య భీమ 1 కాలము నాటివాడు. ఇప్పుడు మల్లప్ప ఎవరి ఆస్థానంలో ఉన్నాడని కానీ లేదా చెల్లవ్వ ఎవరి ఆస్థానంలో ఉన్నదని రావట్లేదు. చెల్లవ్వ నుంచి వాళ్ళ నాన్నని పట్టుకొని వాళ్ళ నాన్న నుంచి ప్రశ్నని అటు తిప్పుకుంటూ వస్తున్నాడు. అంటే 3 బిట్లు తెలిస్తే నీకు 1 బిట్టు తెలిసే ఆన్సర్ చేసేటట్టు అక్కడ స్ట్రాటజీ ప్రిపేర్ అవుతున్నది. దీన్ని పరోక్ష ప్రశ్న అంటాము. అట్లా వస్తున్నప్పుడు మనకు ఒక క్రోనాలజీలో చదువుతున్నప్పుడు దీన్ని రీకాల్ చేయలేము. అందుకని ఇలా ఈ టెస్టులు పెడుతున్న ముఖ్య ఉద్దేశమే అది. మీరు నైపుణ్యం పెంచుకుంటూ రావాలి. బిట్టు ఎటు నుంచి వచ్చినా కానీ దానిని వెంటాడి ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. మల్లప్ప ఎవరి కాలానికి సమకాలికుడు? అసలు ఎవడండి మల్లప్ప? మల్లప్ప అంటే చెల్లవ్వ వాళ్ళ నాయన. ఆ చెల్లవ్వ ఎవరండి? చెల్లవ్వ చాళుక్య భీమ 1. సో మల్లప్ప ఎవరి కాలం వాడంటే చాళుక్య భీమ 1 కాలం. ఎస్, ఆన్సర్ వచ్చేస్తుంది నాకు. సో ఇదే సమయం వెంటనే మీరు చేయవలసింది నోట్స్ తీసుకోండి. వెంటనే ఆ వీడియోలో మనం ఏం చెప్పాము చాళుక్య భీమ 1 గురించి ఒకసారి కూల్గా వినండి. కూల్గా వింటే దీని మీద ఎలాంటి ప్రశ్న అయినా కానీ ఇంకా వేరే రకంగా, ఇదంటే ఒక ప్రశ్న ఇక్కడ అవకాశాన్ని బట్టి ఇచ్చాను, ఇంకా మీరు 4-5 చేయవలసి ఉంటుంది దీని మీద. 360 యుద్ధాలు చేసిన వాడిగా ఈ కింది వాటిలో ఎవరు తూర్పు వెంగి చాళుక్యరాజు పేరుగాంచాడు? చాళుక్య భీమ 1. చాళుక్య భీమ 1 360 యుద్ధాలు చేశాడని ఈ కింది ఏ శాసనం తెలియజేస్తుంది? పిఠాపుర శాసనం తెలియజేస్తున్నది. చాళుక్య భీమ 1 ఈ కింది ఏ యుద్ధంలో మరణించాడని చరిత్రకారులు తెలియజేస్తున్నారు? పెరువంగూరు యుద్ధంలో మరణించినట్టు తెలియజేస్తున్నారు. ఈ క్రింది వారిలో ఎవరి సామంతుడు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై, విజయవాడ ఇంద్రకీలాద్రి అంటే అమ్మవారి దేవాలయం, ఇంద్రకీలాద్రిపై పార్థేశ్వర ఆలయాన్ని నిర్మించటం జరిగింది? సో ఎవరు? చాళుక్య భీమ యొక్క సామంతుడు. వాడి పేరేంటి? చట్టప్ప. కట్టప్పలాగా చట్టప్ప అని చెప్పాము. సో ఇంద్రకీలాద్రిపై పార్థేశ్వర ఆలయాన్ని నిర్మించటం జరిగింది. సో చల్లవ్వ అత్తిలి శాసనం, ఇంద్రకీలాద్రిపై మళ్ళీ భీముని శాసనము. ఇది ఒక్కసారి ఈ మొదటి చాళుక్య భీమ అనగానే ఇంత దూరం మీరు వెళ్ళాలి. ఈ పర్వత శాసనము ఇంద్రకీలాద్రిపై పార్థేశ్వర ఆలయాన్ని నిర్మించిన వారు ఎవరు అంటే చట్టప్ప. పార్థేశ్వర ఆలయాన్ని నిర్మించిన చట్టప్ప ఈ క్రింది ఏ వేంగి చాళుక్యుడి యొక్క సామంతుడిగా ఉండేవాడు అంటే చాళుక్య భీమ 1 యొక్క సామంతుడిగా ఉండేవాడు. ఇంద్రకీలాద్రిపై పర్వత శాసనాన్ని ఇచ్చింది ఎవరు? సో ఇంద్రకీలాద్రిపై పర్వత శాసనాన్ని ఇచ్చింది చాళుక్య భీమ కొడుకు విజయాదిత్య 4 అనేవాడు ఇవ్వటం జరిగింది. ఇక దీని సరౌండింగ్లో ఏది వచ్చినా కానీ చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్, తూర్పు చాళుక్య రాజు పేరు మీద బెజవాడకు విజయవాడ అనే పేరు రావటం జరిగింది? సో బెజవాడకి విజయవాడ అనే పేరు విజయాదిత్య 2 కాలంలో వచ్చింది. సో దాని మీద కూడా మీకు క్లియర్గా ఇచ్చాను. విజయాదిత్య 1, విజయాదిత్య 2. సో హైహేయ వంశస్థుడైన నృపద్రువుని సహాయంతో బెజవాడని ఇతను స్థావరంగా చేసుకొని పశ్చిమ గంగులు, రాష్ట్రకూటులు, భీమసరికితో యుద్ధాలు చేశాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు? 12 సంవత్సరాలు చేశాడు. 108 యుద్ధాలు చేయటం జరిగింది. ఇతను యుద్ధం చేసిన ప్రతి చోట కూడా శివాలయాన్ని నిర్మించాడు. 108 శివాలయాల్ని నిర్మించి నరేంద్ర మృగరాజుగా ఇతను చరిత్రకెక్కటం జరిగింది. సో విజయాదిత్య భీమసరికి మధ్య యుద్ధం జరుగుతుంది. వీళ్ళిద్దరు వారసత్వంలో. భీమసరికి రాష్ట్రకూటులు సహాయం చేస్తారు. విజయాదిత్య 2కి ఐహేయ వంశస్థుడైన నృపేంద్రుడు సహాయం చేయటం జరుగుతుంది. అట్లా నృపేంద్రుడి సహాయంతో విజయాదిత్య భీమసరికి, రాష్ట్రకూట, వెస్ట్రన్ గంగాస్, పశ్చిమ గంగుల మధ్య దాదాపు 12 సంవత్సరాలు యుద్ధం జరుగుతుంది. అతను యుద్ధం చేసిన ప్రతి చోట కూడా
శివాలయం నిర్మించినట్టు 108 యుద్ధాలు చేసినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. 12 ఈ విజయాదిత్య 108 యుద్ధాలని ఎన్ని సంవత్సరాలు చేశాడు అంటే 12 సంవత్సరాలు చేయటం జరిగింది. నరేంద్ర మృగరాజుగా బిరుదుని గ్రహించింది ఎవరు? నరేంద్ర మృగరాజుగా బిరుదుని గ్రహించింది విజయాదిత్య 2. సో విజయాదిత్య 2 తోటి ఈ క్రింది వారిలో ఎవరు వివాహ సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది? గుజరాత్ పాలకుడైన సువర్ణవర్ష కర్కరాజుతోటి వివాహ సంబంధం ఏర్పడింది. విజయాదిత్య 2 కుమారుడు కలి విష్ణువర్ధనుడు అనేవాడు ఈ కర్కరాజు కూతురు శీలమహాదేవిని వివాహం చేసుకున్నారు. సో దాంతో ఇతనికి గుజరాతీయుల యొక్క సహాయము అందుబాటులోకి వచ్చింది. ఈ కలి విష్ణువర్ధనుడి యొక్క కొడుకే విజయాదిత్య 3 అనే ఒరిజినల్ పేరు, అసలు పేరు గల గుణగ విజయాదిత్యుడు. ఇంత ఉందండి దీని వెనకాల. సో వన్స్ మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేశారు అంటే ఇక ఆ క్వశ్చన్కి సంబంధించి ఎగ్జామ్లో ఎలాంటిది ప్రశ్న వచ్చినా కానీ చేయటానికి సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఎలా ఉంటుందండి? సో ప్రతి పాయింట్ని కూడా ఇలా పూర్తి విశ్లేషణ, ఎగ్జామ్ని, అనాలిసిస్ని ఇట్లా చక్కగా చేసుకుంటూ వెళ్తే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడమే నాకు కావాల్సింది. ఈ టైంలో ఏం చదివామో ఏం చదవలేదు ఈ రీకాల్ చేసుకోవటాలు వీటికన్నా కొంచెం డౌట్గా ఉన్నది నాకు అనిపించే వాళ్ళు ఈ అప్రోచ్కి వెళ్ళిపోండి. 100% ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయి బయటకు వస్తారు. కాన్ఫిడెన్స్ కావాలి నాకు కావాల్సిందంతే. ఆ కాన్ఫిడెన్స్తో వెళ్ళండి.